ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాటుకు ఆస్కార్ పట్ల సర్వత్రా హర్షం. పట్టణంలోని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం వద్ద ప్రముఖులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసిన ఎండి పాలపర్తి శ్రీనివాస్. ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ప్రభాకర్ రావు. నాటు పాటకు విద్యార్థుల వందనం. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఆర్ఆర్ఆర్ ఆకారంలో కూర్చుని చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం. మచిలీపట్నం బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు. నాట్ సల్సా, నాట్ ఫ్లెమింగ్ మై బ్రదర్, డు యు నో నాటు అంటూ ఆర్ఆర్ చిత్రంతో దుమ్ము రేపిన నాటు పాట రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో సైతం సత్తా చాటింది. సినీ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. 95 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆస్కార్ అవార్డోత్సవంలో ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు పాటగా నాటు చరిత్రను సృష్టించింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాటు పాటకు ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోసులకు అందించారు. అంతేకాకుండా ఆస్కార్ వేదికపై గాయకులు గాలభైరవ, రాహుల్ సిప్లిగంజిలు పాటను ఆలపించగా వీక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది. దీంతో తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నాటు పాటకు ఆస్కార్ రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో పాటుగా పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్లకు అభినందనల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెంలోని చింతల బజార్లో ఉన్న జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం వద్ద మంగళవారం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు రాజాన సత్యనారాయణ, బెవరిశెట్టి మురళీకృష్ణ, ఉక్కుర్తి సీతారాములు మాట్లాడుతూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. Natu from RRR, music by MM Keeravani, lyric by Chandra Bose. All right, are you guys ready? Ooh, RRR. I grew up listening to the Carpenters. ఈ రోజున మన తెలుగు సినిమాకి నాటు పాటకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హయ్యెస్ట్ ఆస్కార్ అవార్డు అనేది పొందడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 200 పైచీలకు సినిమా దేశాలు ఉంటే అందులో అనేక భాషల్లో కొన్ని వేల సినిమాలు ఇప్పటివరకు ఉత్పత్తి అయినాయి. ఇలాంటి ఆస్కార్ అవార్డు 95 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తుంటే మన భారతదేశంలో అనేక పదుల భాషల్లో సినిమాలు తయారవుతుంటే ప్రతి సంవత్సరం అక్కడ వరకు వెళ్ళి అవార్డు గెలుచుకున్న సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక అసలు వెళ్ళడమే అరుదు. అయితే మొట్టమొదటిగా 95 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ చరిత్రలో RRRలోని నాటు పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో దానికి అవార్డు అనేది లభించడం అనేది నిజంగా భారతదేశం అంతా మరియు ముఖ్యంగా మన తెలుగు వారం అందరం కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్న సమయం ఇది. ఎందుకంటే ఎవరు గెలుచుకున్నా అది రాజమౌళి గారి క్యాప్టెన్సీలో ఇతరులందరూ కలిసి యాక్ట్ చేసిన ఎన్టీఆర్ అవురు మరియు రామ్ చరణ్ వీళ్ళందరూ టోటల్ కలయికతో మన తెలుగు పాటకి అంత అవార్డు రావడం అనేది మన ఇంట్లో వచ్చినట్టుగా ఫీల్ అయ్యే సందర్భం ఇది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. RRRకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ అంశం. ముఖ్యంగా
మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ RRRకి ఆస్కార్ అవార్డు రావడం చాలా సంబరాలు చేసుకునే అంశం. ఇది చాలా ఒక అద్భుతమైన ఘట్టం. ఆస్కార్ అవార్డు రావడం RRRకి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పండగ వాతావరణం చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు RRR మూవీకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరియు పెద్ద హీరోలు ఇద్దరు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, మన రామ్ చరణ్ బాబు కలిసి నటించిన ఈ సినిమాకి ఈ అవార్డు రావడం చాలా అభినందనీయం. అలాగే ఈ సినీ యూనిట్కి యాక్ట్ చేసిన మన నందమూరి తారక రామారావు గారు, రామ్ చరణ్ బాబుకి, అలాగే మన దర్శక నిర్మాతలకు నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఫ్యాన్స్లకు సంబంధం లేకుండా అన్ని ఫ్యాన్స్లకి సంబంధించిన అవార్డు ఇది. ఆస్కార్ అవార్డు అంటే ఒక ఫ్యాన్స్కి సంబంధించింది కాదు, అందరూ కుటుంబ సభ్యులుగా స్వీకరించి అలా యావత్ ప్రపంచానికి మన ఇండియాకి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని ఈరోజు భారతదేశం గౌరవించదగ్గ రోజు. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. రాజమౌళి కుటుంబం ఎంతో కష్టపడి తీసిన RRR నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే గర్వకారణం అని చెప్తున్నాను. ప్రతి హీరో సినిమా ఇంకో హీరో దెబ్బలాడుకునేవాళ్ళు, అలా కాకుండా 2 హీరోల సినిమాలు, 2 కుటుంబాలు సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేసి ఏ చిన్న సమస్య లేకుండా రాజమౌళి తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ రాజమౌళి గారు తీసే మా మహేశ్వర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కీరవాణి గారు సంగీతం, చంద్రబోసు రాసిన ఈ సాంగ్కి ఇంత మంచి అవార్డు రావడం ఈ భారతదేశానికి కాదు, ప్రధానమంత్రి గారు కూడా దీన్ని కల్పించుకుని వాళ్ళకి ఇంకా మంచి అవార్డులు ఇవ్వాలని, అలాగే రేపు అన్ని పాన్సులు కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి మన పాల్పతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీగా ఒక కేక్ కట్ చేసి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏలూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి బి ప్రభాకర్ తెలిపారు. ఏలూరు సెయింట్ తెరిసా జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సుమారు 28,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, 8:30 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్ విద్యార్థులు వినూత్న రీతిలో RRR చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు RRR ఆకారంలో కూర్చుని చిత్ర బృందానికి కరతాళ ధ్వనులతో అభినందనల వర్షం కురిపించారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు నాటు పాట స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల క్రితం తెలుగు వాడుక భాషలోని పదాలను ఉపయోగించి రచయిత చంద్రబోస్ నాటు పాటను రాయడం, ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు పాటకు ఆస్కార్ రావడం అంటే తెలుగు భాష యొక్క ఖ్యాతిని మరింత పెంచినట్లేనన్నారు. ఈ సందర్భంగా RRR చిత్ర బృందానికి Out! No, Jake. I've had enough of your bullying. విశ్వ వేదిక మీద భారతీయ కీర్తి పతాక రెపరెపలాడుతూ ఉంది. ఏ నోట విన్నా నాటు అన్న పాటే వినిపిస్తూ ఉంది. ఒక్కసారి చంద్రబోస్ గారిని పాట రాయమని అన్నప్పుడు ఆయన 100 సంవత్సరాల క్రితం చరిత్ర కదా అది కూడా మనకి తెలంగాణ, ఆంధ్ర
2 మాండలికాలని కూడా కలుపుకుంటూ రాసినటువంటి పాట అది. చాలా ఇలాంటివన్నీ కూడా అందులో పదాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కిర్రు చెప్పులు, కర్ర సాము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆనాటి సంస్కృతిని, ఆనాటి కళల్ని మనకి ఒక్కసారి మన కళ్ళ ముందు మెరిపించే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి పదంలో కూడా ఉన్నటువంటి పదును అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కాలు కదిపే విధంగా, పాదం కదిపే విధంగా అందులో ఉన్నటువంటి ఆ ఊపు అనేది అలా ఉంటుంది. అందుకే ఇంతమందిని విదేశీయుల్ని కూడా అది అంత ఆకర్షించింది అంటే అందులో ఉన్నటువంటి ప్రతి పదంలో ఉన్న ఆ పట్టు కావచ్చు, అందులో చాలా చక్కటి అలంకారాలను కూడా ఉపయోగించడం అనేది జరిగింది. ఈరోజు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 95 సంవత్సరాల కాలంగా కూడా ఆస్కారు మన వంక చూసింది కూడా లేదు, మనం దాని వైపు కూడా నడిచింది లేదు. కానీ ఈరోజు 95 సంవత్సరాలుగా కూడా మనం దేంట్లో కూడా ఏ కేటగిరీలో కూడా మనం తెలుగు వాళ్ళు సత్తా చాటింది లేదు. కానీ ఈరోజు మన తెలుగు పాటకి ఒక పెద్ద పట్టాభిషేకం జరిగిందనే అనుకోవాలి. కానీ ఈ పాట ఇక్కడ వరకు రావడానికి కారణం మన తెలుగు రచయిత అయిన చంద్రబోస్ గారే దానికి ఒక కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న సాహిత్యం కానీ ఇంకా అలంకారాలు కానీ ఏదైనా కానీ దానికి అంతగా ఉపయోగపడింది. ఈరోజు ఆ పాట అంత ఘనత సాధించినందుకు ఆర్ఆర్ టీంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. 4వ వార్డులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మచిలీపట్నం బహిరంగ సభకు జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ విత్తు నుండి నేడు మహావృక్షం అయిందని, ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాల ప్రజలు జనసేన వైపు, పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు చింతల నాని తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలులోకి ప్రవేశించింది. ఈ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఒక భారీ బహిరంగ సభ ద్వారా మచిలీపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి జనసేన కార్యకర్తలందరిని ఉద్దేశించి వారు ప్రసంగించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ప్రజలు చూసి 2024లో ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలకి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బిందువుగా మొదలైన పార్టీ సింధుగా మారబోతుంది. రేపొద్దున్న మనం అధికారంలో రాబోతున్నాం. మన కార్యకర్తలందరూ ధైర్యంతో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తిని ఇంక ముందు కొనసాగించి రాబోయే సంవత్సర కాలంలో గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తారని, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జై. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ స్పష్టం చేశారు. పట్టణంలోని శేషాద్రి నగర్ మున్సిపల్ పార్కును అభివృద్ధి చేయాలని కమిషనర్కు క్షత్రియ సేవా సమితి సభ్యులు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, దీనిలో భాగంగానే ప్రణాళికలు కూడా రూపొందించామని తెలిపారు. పట్టణంలోని పార్కులకు మహర్దశ పట్టనుందని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రొద్దున క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శేషాద్రి నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ అభివృద్ధి కోసం, స్ట్రీట్ లైట్ల కోసం, నీటి సరఫరా కోసం వారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి యొక్క రిప్రజెంటేషన్ని స్వీకరించడం జరిగింది. వాటిని చైర్పర్సన్ గారితో చర్చించి వారికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ను కేటాయించి, అదేవిధంగా ఆ పార్కుతో పాటు పట్టణంలో మరో 2 పార్కులు త్వరలోనే అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి అక్కమ్మ చెరువును అమృత్ 2.0లో భాగంగా 1,25 లక్షలు ఫండ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే వాటి ఎస్టిమేషన్స్ అవన్నీ వేసుకొని టెండర్లు పిలిచి వర్క్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ కూడా ఒక పార్కు మరియు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ భారతదేశంలోని సినీ ప్రేమికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. RRR సినిమాలోని నాటు నాటు పాట తెలుగువాడి ఖ్యాతిని ఖండాంతరాలకు తెలియచేసేలా చేసిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఏలూరు నగరానికి చెందిన మేతర సురేష్ బాబు అగ్గిపుల్లపై హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు చెక్కి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేతర సురేష్ బాబు మాట్లాడుతూ తెలుగు పాటకు ఎంతటి గొప్పదనం ఉంటుందని తెలియజేసిన చిత్ర యూనిట్ అందరికీ, పాటను రచించిన చంద్రబోస్కు, సంగీత దర్శకుడు MM కీరవాణికి, దర్శకత్వం వహించిన రాజమౌళికి, పాటకు ఎంతో ప్రాధాన్యత వచ్చేలా డ్యాన్స్ చేసిన యువ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకు, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పాట ఆస్కార్ అవార్డుకి ఎంపికైన నాటి నుంచి ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నామని, ఈ పాట ఖచ్చితంగా అవార్డు తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు యావత్ భారతదేశం అంతా ఎదురు చూడడం జరిగిందన్నారు. RRR సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నేను అగ్గిపుల్లలపై అపురూపమైన చిత్రాలు చెక్కడం నా హాబీ అండి. నేను దేశ నాయకుల కాడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలు ప్రతి చిత్రం నేను చెక్కానండి. నేను ఇండియా బుక్ రికార్డు ఉన్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన RRR సినిమా చూశానండి, నచ్చింది. అయితే మన ఖండం దాటి ప్రపంచ దేశాల్లో ఇంత ప్రఖ్యాత పొంది ఆస్కార్ అవార్డు అనేది వస్తామనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. అలాగే ప్రపంచమంతా గర్వించదగ్గ విషయం అండి ఇది. ఎందుకంటే మన తెలుగుడి ఖ్యాతి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మన రాజమౌళి గారికి, దాంట్లో కష్టపడి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అవనండి, మన దానికి పాటలు రాసిన, దానికి డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఒక లైట్ బాయ్ కానీ ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇంత కష్టం మన భారతదేశం తరపున, మన ఏలూరు ప్రత్యేకంగా ఏలూరు తరపున ప్రజలందరూ RRR చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ, ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ పి రామకృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. నా పేరు పి రామకృష్ణారావు, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ బాధ్యతలు చేస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణంలోని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా రికార్డు మెయింటైన్ చేయాలి. హెల్మెట్ కూడా ప్రతి వాహనదారులు హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్ రోడ్డు వేయకూడదు, ఒక బండి మీద ముగ్గురు ప్రయాణించకూడదు. అలాగే మైనర్లు కూడా బండి తోలకూడదు. పట్టణంలోని స్పీడ్ కంట్రోల్ చేయాలి. లేని జరిమానా అయితే తర్వాత బండి సీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి. వెంకటయ్య కూడా కేసులో పట్టుబడిన వాడికి జైలు మరియు ఫైన్ కూడా విధించబడుతుంది. వెంకటయ్య చేయకూడదు, తాగి తోలకూడదు. ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, సిఐ గారు ఆదేశాల మేరకు పట్టణంలోని ఇండిపెండెంట్ బళ్ళు, ట్రిపుల్ రోడ్ బళ్ళు, సెల్ ఫోన్ డ్రైవ్ పట్టుకున్నాము. సుమారు 10 బడి దాకా పట్టుకున్నాము. వాటికి జరిమానా విధిస్తున్నాం. హెల్మెట్ కూడా కొనిస్తున్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. పట్టణంలోని ప్రతి వాహనదారుడు రూల్స్ ప్రకారం పాటించి బండి నడపాలి. లేని ఎడల శిక్షలు జరుగుతారు. ప్రతి బండి కూడా తప్పనిసరిగా పాటించాలి, చెప్పిన విధంగా పాటించాలి. పట్టణంలో స్పీడ్ కంట్రోల్ చేయాలి, మెయిన్ కంట్రోల్ చేయాలి. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కీసర సరిత విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారుల నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనముకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ రోజున మంగళవారం శనివారం కావడం వల్ల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గొర్రాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వేలాది మంది భక్తులు
సుదూర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారాపేట రోడ్లో వినాయకుడి గుడి వెనుక ఉన్న స్థలంపై 2 వర్గాలు ఘర్షణకు దిగడంతో ఆ స్థలంలో 145 సెక్షన్ అమలు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం డిప్యూటీ తహసీల్దార్ రమేష్ తెలిపారు. వివాదంలో ఉన్న స్థలంలో ఉన్న తాత్కాలిక కట్టడమును మంగళవారం అధికారులు ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా డిటి రమేష్ మాట్లాడుతూ సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంపై 2 వర్గాల వారు తమకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఇరు వర్గాలకు ఈ నెల 16 వరకు సమయం ఇచ్చి ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. అంతవరకు 145 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున స్థలంలో ఎవరూ నివాసం ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దాని ప్రకారం ఎవరి దగ్గర ఎవరు డాక్యుమెంట్స్ ఏమున్నాయి మొత్తం అందరూ కూడా ప్రకారం మీరు మీకు అవకాశం ఇచ్చా. ఇది 449 సర్వే నెంబర్, జంగారెడ్డిలో 449 సర్వే నెంబర్లో ఇది 5 సెంట్లు భూమి. దీని మీద బోత్ పార్టీస్ 2 పార్టీలు ఉన్నారు. చిన్నమ్మోళ్ళను నెక్స్ట్ ఇంకా వేరే భద్రం అన్న వాళ్ళు వీళ్ళందరూ ఒక 7 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సైట్ మీద గొడవ పడుతున్నారు. దాని మీద మన తహసీల్దార్ గారు, మండల మేజిస్ట్రేట్ వారు 145 సెక్షన్ విధించి డైరెక్షన్స్ ఇచ్చారు పోలీసు వారికిను మాకు. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళందరి దగ్గర ఏమన్నా రికార్డు పట్టుకుని నోటీస్ కూడా ఇచ్చారు వీళ్ళకి 16వ తారీఖు రమ్మని. ఆ నోటీసు ప్రకారం వాళ్ళు 16వ తారీఖు మేజిస్ట్రేట్ గారి దగ్గర అటెండ్ అవుతారు. ఈ లోపు కనుక బోత్ పార్టీస్ కూడా గొడవలు అవుతున్నాయి కాబట్టి బోత్ పార్టీస్ కూడా దీని మీదకి వెళ్ళకూడదని చెప్పేసి 145 సెక్షన్ కూడా సిఆర్పిసి 145 సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అది పోలీసు వారి సహకారంతో ఈ రోజు మనం అది వెకేట్ చేయించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు వెకేట్ చేసేస్తామని చెప్పారు. కాబట్టి ఏమైనా రికార్డులు ఉంటే కనుక మన తహసీల్దార్ గారి దగ్గర 16వ తారీఖు అటెండ్ అవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాం. జంగారెడ్డిగూడెంలోని నూకాలమ్మ అమ్మవారి 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా జరిగే శోభయాత్ర ప్రారంభించేందుకు పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని శ్రీ దత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామి విచ్చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెంలోని నూకాలమ్మ అమ్మవారి 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా జరిగే శోభాయాత్ర ప్రారంభించేందుకు పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని శ్రీ దత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామి విచ్చేస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధనుకుమార్ తెలిపారు. పట్టణంలోని నూకాలమ్మ ఆలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారి 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో మార్చి 17 శుక్రవారం నుంచి మార్చి 25 వరకు వార్షిక జాతర మహోత్సవాలు 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు జరపడానికి ఆలయ కమిటీ మొట్టమొదటి రోజైనటువంటి శుక్రవారం ఉదయం 9 గంటలకి జంగారెడ్డిగూడెంలో మధ్యస్థంగా కొలువై ఉన్నటువంటి గంగానమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధి నుంచి 108 మంది ముత్తైదువులతోటి కలశాలతోటి శోభాయాత్రగా ఈ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధికి గంగానమ్మ అమ్మవారి కదిలి వచ్చి సాంప్రదాయ సారిని సమర్పించుకునేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది. ఈ క్రమంలో ఆ శోభాయాత్రను ప్రారంభించి మనతో పాటుగా ఆలయం వరకు వచ్చి ఆ రోజు సాయంత్రం అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి ప్రవచనం అందించడానికి శృంగవృక్షానికి చెందినటువంటి దత్త పరంపరలో వారి కుటుంబం నుంచి వారి తరం నుంచి తరానికి ఒకళ్ళు ఆ సాంప్రదాయానికి మరి దత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్వామీజీని 14వ ఈ
దత్త సాంప్రదాయాన్ని స్వీకరించడం జరిగింది. గురువులు వచ్చి 2 ఏటనే ఉపనయనం అయిన తర్వాత 14 ఏట నుంచి దేశ సంచారం అంతా చేస్తూ ఈ శృంగవృక్షంలో ఉన్నటువంటి ఈ పీఠాన్ని స్వామీజీ మరి ఈరోజు పీఠాధిపతి. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ చింతలపూడి మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు తెలిపారు. చింతలపూడిలోని జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మచిలీపట్నంలో జరుగుతున్న ఆవిర్భావ సభకు బస్సులో, కార్లలో తరలి వెళ్లారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సాయిబాబు, పోలిశెట్టి ఈశ్వరుడు, చీదరాల మల్లికార్జునరావు, సేలం రాజా, వేరంకి హరీష్, మోర్తా సంజయ్, గుత్తి శ్రీనివాస్ వర్మ, వెంకటప్పయ్య, గారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ అనుగ్రహ ఈ రోజుకి జనసేన పార్టీ పుట్టి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చలో మచిలీపట్నం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి మండలం నుంచి అన్ని గ్రామాల్లో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా అధిక సంఖ్యలో ఈ చలో మచిలీపట్నం కార్యక్రమానికి విజయం చేయడానికి ఇక్కడి నుంచి మనం బస్సులు, కార్లు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ పుట్టి 10 సంవత్సరాలు అయింది సందర్భంగా ఈ పార్టీ పుట్టింది బడుగు బలహీన వర్గాల వారి యొక్క విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 10వ ఆవిర్భావ సభ అనేది 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి ఈ యొక్క 10వ ఆవిర్భావ సభ అనేది ఒక సూచకంగా మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాటుకు ఆస్కార్ పట్ల సర్వత్రా హర్షం. పట్టణంలోని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం వద్ద ప్రముఖులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసిన ఎండి పాలపర్తి శ్రీనివాస్. ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ప్రభాకర్ రావు. నాటు పాటకు విద్యార్థుల వందనం. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో ఆర్ఆర్ఆర్ ఆకారంలో కూర్చుని చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం. మచిలీపట్నం బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.